అందరికీ నమస్కారం అండి. నేను కార్యవేణి ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఈ గత వారం రోజులుగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన చావుకి సంబంధించి మరణానికి సంబంధించి మనం అనేక వీడియోలు చూస్తూ ఉన్నాను, అనేక అప్డేట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన మరణం అన్నది బాధాకరమైంది. ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోయారా, ఆయనకి హత్య జరిగిందా, అనుమానాస్పదమా అన్నది తేల్చవలసింది పోలీసు వారు. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అన్నది మన పోలీసు వారికి, ప్రభుత్వానికి మనం వదిలేయవలసిందే. కాకపోతే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఎస్పీ గారితో పాటు ఐజీ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైనా దీనికి సంబంధించి విద్వేషాలని రెచ్చగొట్టేలాగా ఎవరైనా ఏమైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు అన్నట్టుగానే రాజమండ్రిలో ఒక ఆయన మీద కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం జరిగింది. ఓకే, సరే, ఈ విద్వేషాలు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎలా ఉంటాయి అన్నది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఈ గత వారం రోజులుగా మనం చూస్తున్న ఈ పోస్టులు రకరకాలుగా సోషల్ మీడియాలో అనేక రకమైన వీడియోలు కానీ ఫోటోలు కానీ వస్తూ ఉన్నాయి. వాటి మీద ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో మనం మాట్లాడుకునేది కానీ మనం ఎక్స్ప్రెస్ చేసుకునేది కానీ మనకంటూ హక్కులు కొన్ని ఉన్నాయి. కాకపోతే ఈ హక్కుల్ని రాస్తున్నారా పోలీసులు అనేది మనకు సంబంధం లేదు, వదిలేద్దాం, అది వాళ్ళకి వదిలేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందే ఇది పూర్తిగా యాక్సిడెంటు అంటూ సరిపల్లి రాజేష్ సోదరుడు మహాసేన రాజేష్ రోజుకో వీడియో, గంటకో వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాడు. సరే, అట్ ది సేమ్ టైం హర్షకుమార్ గారు, అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గారు కూడా ఇది అనుమానాలు ఉన్నాయి, ఇది అయితే యాక్సిడెంట్ అయితే కాదు అంటూ ఆయన కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భం ఇలాగే కూడా ఎంతోమంది ఆ వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. వీటన్నింటినీ తేల్చవలసింది పోలీసు వారు. మనం ఇందాక చెప్పుకున్నట్టే పోలీసు వారు ఎలా తేలుస్తారు, ఎంక్వైరీ ఎలా చేస్తారని పక్కన మనం అది తర్వాత చూడొచ్చు. పోలీసు వారు తలుచుకుంటే ఒరిజినల్ సీసీ ఫుటేజీలు రావడం ఎంతసేపు, ఫోన్ ట్రాకింగ్ రావడం ఎంతసేపు, అవి ఏమీ మాట్లాడటం లేదంటే వాళ్ళు ఒక రకంగా దీన్ని చాలా సున్నితమైన, ఎందుకంటే పాస్టర్ గారు ప్రవీణ్ పగడాగల గారు ఒక పాస్టర్ గారు, ఒక మతబోధకుడు కాబట్టి ఈయనకి చావుకి సంబంధించిన ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా అటాప్సీ రిపోర్ట్ కానీ, పూర్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఆ టెక్నికల్ ఇష్యూస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారేమో అని మనం చూడొచ్చు. కాకపోతే ఇక్కడ కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే షర్ట్ మీద, ఆయన టీ షర్ట్ మీద ఒక ముద్ర ఉన్నది అన్నారు, అది దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. చేతులు కందిపోయి ఉన్నాయి అని అంటున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. సరే, ఆ ఇన్సిడెంట్ ఆయన మరణించి ఉన్న ఆ స్పాట్లో కొన్ని చెక్కల ముక్కల మీద బ్లడ్ డాట్స్ ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఆయన తాలూకా ఎన్ఫీల్డ్ తాలూకా వాటి మీద ఆ బ్లడ్ డాట్స్ ఉన్నాయి, కానీ మాట్లాడటం లేదు. ఆ హెడ్లైట్ చాలా ఎన్ఫీల్డ్ చాలా స్ట్రాంగ్, అలాంటి హెడ్లైటు ఎలా పగిలిపోయింది, ఎక్కడ పగిలిపోయింది అన్నది ఎవరూ మాట్లాడటం లేదు. కొన్ని వీడియోలు రిలీజ్ కొన్ని ఛానల్ వారు రిలీజ్ చేస్తున్న ఆ డ్రెస్సులకి, దాని మీద ఉన్న వ్యక్తికి, ఈ మృతదేహం మీద, ప్రవీణ్ పగడాల గారి మృతదేహం మీద ఉన్న బట్టలకి కంప్లీట్గా కాంట్రడిక్షన్ ఉంది, కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది, కనబడుతుంది క్లియర్గా. ఎంత గట్టి కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నా, ఎంత పవర్ఫుల్ అద్దాలు పెట్టుకున్నా డ్రెస్ కనబడుతుంది. ఇంకొకటి చాలా వరకు వస్తున్న అనుమానాలు ఏంటంటే ఆ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు అన్న వ్యక్తి ఎన్ఫీల్డ్ మీద రావడం, కరెక్ట్గా పడిపోవటం, అవన్నీ కూడా ఎటు చూసినా సీసీటీవీ కెమెరాల ముందే జరుగుతుంది తప్ప దట్టు హెల్మెట్, మాస్కు అన్నది తీయకుండానే జరుగుతుంది అంటున్నారు. దాని విషయం ఎవరు మాట్లాడటం లేదు. ఇంకొకటి, ఆయన మద్యం కొనుగోలు చేశాడు, 3 బాటిల్, 4 బాటిల్, 5 బాటిల్ కొనుగోలు చేశాడు, అది రకరకాల బాటిల్ కొనుగోలు చేశాడు. నాకు తెలిసినంత వరకు ఎలాంటి వ్యక్తి అయినా కూడా తాగితే ఒక రకం బ్రాండ్ తాగుతాడేమో. అందున ఆయన ప్రయాణం చేస్తున్న టైంలో ఆయన ఉద్యమంగా ఒక తాగిపోతే అనుకుందాం, ప్రవీణ్ పాస్టర్ గారు
తాగుపోతే అనుకుందాం, ఉద్యమంగా అదే పనిగా బండి మీద వెళ్తూ తాగుతాడా? అంత మూర్ఖుడు ఆయన ఏమైనా? 10 మందికి ఆయన దైవబోధన చేస్తున్న వ్యక్తి ఉద్యమంగా రకరకాల ఆ మద్యం, ఓ పక్క రమ్మంటున్నారు, ఇంకా ఇంకేదో అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, అన్ని రకాలు ఆయన ఒక్కడే తాగుతాడా? సరే, ఈ విషయాలు ఏమి కూడా మాట్లాడటం లేదు. ఇంకోటి, పోలీసు వారు ఇన్సిడెంట్ జరిగిన ఆ పర్టికులర్ స్పాట్కి డాగ్స్ గార్డ్ తీసుకెళ్లారా, క్లోజ్ టీమ్ తీసుకెళ్లారా అన్నది ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఆయన తాగాడు పడిపోయాడు అన్న దాని మీదే మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు కానీ ఇలాంటి అనుమానాలు కానీ ఎవరో కూడా మాట్లాడకండి. మాట్లాడితే ఇవి వ్యతిరేకమైన ఇవి వెళ్తాయి కాబట్టి మీ మీద కేసులు పెడతాం అంటూ ఐజీ గారు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఈ విషయాలు ఎవరు మనం మాట్లాడొద్దు. ఇదే సమయంలో పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీకు ఎవరెవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నాయో అనుమానాలని ఎవరు కూడా ఎక్స్ప్రెస్ చేయకండి. మనం ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఒక్క అనుమానానికి ఇమీడియట్గా ఒక వీడియోనో ఒక ఫోటోనో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి పోలీసు వారు కూడా చెప్పారు. కాబట్టి పూర్తి డీటెయిల్స్ పోలీసు వారి నుండి వచ్చేంత వరకు కూడా ఎవరూ కూడా మీ అనుమానాలను బయట పెట్టకండి. పేపర్ మీద ఆన్ పేపర్ రాసి పెట్టించుకోండి, తర్వాత మనం మాట్లాడదాం అని అన్నారు. చాలా మంచి సలహా. అదే సమయంలో పాస్టర్ అజయ్ బాబు గారు, తెలంగాణకు సంబంధించిన పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఆయన అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాపం ఆయన కూడా థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఒక సజెషన్ చేస్తూ ఉన్నాను, పోలీసు వారి మాటని మనం గౌరవిద్దాం. ఎవరో కూడా ఎలాంటి అనుమానాలని కూడా, మనకున్నాయి అనుమానాలు, అవి కరెక్టా కాదన్నది మనకు తెలుసు. చూస్తున్న వీడియోలను బట్టి తెలుస్తుంది, ఫోటోలు బట్టి తెలుస్తుంది. కానీ పోలీసు వారు దాన్ని ఎలా తీసుకుంటారని చూద్దాం. కాబట్టి పోలీసు వారు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఆ విషయాలు ఎవరు మాట్లాడవద్దు. కాకపోతే పోలీసు వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా ఎస్పీ గారు, ఐజీ గారు, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరిని కూడా మాట్లాడవద్దు. పోలీసు వారి తాలూకా ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు మాట్లాడొద్దు అని ఐజీ గారు పోలీసు వారు కూడా మాట్లాడారు. ఇలా మాట్లాడితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ రాజమండ్రి చెందిన ఒక ఆయన్ని కూడా మీరు అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఈ సమయంలో మరి మా సోదరుడు మహాసేన రాజేష్ గంటకు ఒక వీడియో, అరగంటకు ఒక వీడియో, రోజుకు ఒక వీడియో పెడుతున్నాడు. ఇది పూర్తిగా యాక్సిడెంటు, ఇది అనుమానాస్పదం కాదు, హత్య కాదు, యాక్సిడెంట్ అంటూ ఆయన కన్ఫర్మ్ చేసిన వీడియోలు పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ పోలీసు వారు ఒకసారి ఆ పరంగా మీరు ఆలోచించాలి. అదే సమయంలో హర్షకుమార్ గారు కూడా వీడియోలు పెడతా ఉన్నారు. పెట్టినందుకు హర్షకుమార్ గారికి మీరు నోటీసులు ఇచ్చారు పోలీసు వారు. ఒక మాజీ ఎంపీ, 10 సంవత్సరాలు ఎంపీగా చేసిన వ్యక్తి కొన్ని వందల కేసుల్ని, ఎన్నో కేసుల్ని, గెడ్నో శ్రీను లాంటి ఒక కేసుని 6 నెలల తర్వాత రీపోస్ట్ మార్టం చేయించి ఎన్నో విషయాల్లో ముందు అడుగు చేస్తూ అందరికీ ఉపయోగపడుతున్న ఒక హర్షకుమార్ లాంటి ఒక మాజీ ఎంపీకి మీరు నోటీసులు ఇచ్చారు. మరి అంటే నేను నోటీసులు ఇవ్వమని చెప్పట్లేదు. మహాసేన రాజేష్ అన్న మా సోదరుడు రోజుకొక వీడియోని, గంటకొక వీడియోని రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా ఇది కన్ఫామ్గా ఇది యాక్సిడెంటు అంటూ పోలీసు వారి కన్నా ముందుగా పోలీసు వారు ఏం చెప్పారు, దీనికి సంబంధించిన వివరాలన్నీ మాకు రావాల్సి ఉంది, రిపోర్ట్స్ రావాల్సి ఉంది, అప్పుడు మేము దీన్ని చెప్తామన్నారు. సరే, మరి పోలీసు వారి కన్నా మా సోదరుడు మహాసేన రాజేష్కి నెట్వర్క్ ఎక్కువ ఉందేమో నాకు తెలియదు, ఉంటుండొచ్చు. పోలీసు వారి కన్నా పెద్ద నెట్వర్క్ ఉందేమో. కాబట్టి ఆయన దీన్ని యాక్సిడెంట్గానే ఆయన కన్ఫర్మ్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. కాబట్టి ఆ పరంగా కూడా మీరు ఒకసారి ఆయన దగ్గర కూడా ఏమైనా వివరాలు ఉన్నాయేమో మరి తీసుకొని మీరు కూడా దీన్ని ఎలాగా ఆల్రెడీ దీనికి కన్క్లూజన్ ఎలా ఇవ్వాలన్నది ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది. కాబట్టి ఆ కన్క్లూజన్ మీరు ఇచ్చేయండి. ఎందుకంటే రకరకాలుగా ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది సొసైటీలో. వాళ్ళని వీళ్ళంటూ వీళ్ళని వాళ్ళంటూ అన్నారు. ఏదేమైనా ఒక వ్యక్తి మరణాన్ని కొంతమంది స్వార్థానికి వాడుకుంటున్నారు. అది అందరికీ తెలిసింది. కాబట్టి అది లేకుండా ఆ కుటుంబానికి, నష్టపోయిన వ్యక్తి కుటుంబానికి, ఆ కుటుంబానికి మనం ఎవరు ఏం చేయలేం. కానీ
పోలీసు వారు ఈ విషయాల్లో మీరు కొంచెం పరిగణలో తీసుకొని మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి మీకు విజ్ఞప్తి చేస్తూ, సోదరులారా, సాధ్యమైనంత వరకు పోలీసు వారు ఎలాంటి డిసిషన్ ఇస్తారు, ఎలాంటి కంక్లూజన్ ఇస్తారు అన్నది మన అందరికీ తెలిసిందే కాబట్టి, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు పద్ధతిగా కొంచెం సైలెంట్ అయితే మంచిది. మన పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు చెప్పినట్టు, ఎందుకంటే మన అనుమానాలు మనం బయట పెట్టిన వెంటనే కూడా బయటికి వెంటనే డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు తగ్గి ఉంటే మంచిదని నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎటు దారి తీస్తాయి, ఈ అనుమానాలకి నివృత్తి ఏంటి, ఈ అనుమానాలకి సమాధానాలు ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం, హత్య యాక్సిడెంటా, ఇది తేలాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఏదేమైనా సరే మరొకసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబానికి నేను సానుభూతి తెలియజేస్తూ, ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. నమస్తే, మీ కార్యం వినయ్ ప్రకాష్.